హల్లెలూయా. Let's go to the word of God. The devil cannot handle the seed of love. To talk about this. సైతానుడు మన జోలికి రాకుండా ఉండాలంటే మన దగ్గర ఉండవలసినటువంటి ఆయుధము ఈరోజు మనము తెలుసుకుందాం. we're going to study about this particular. ఈ ఆయుధము మన దగ్గర ఉన్నదనుకోండి, నీ విశ్వాసానికి హద్దులు ఉండవు. హల్లెలూయా. సో ఫెయిత్ హ్యాస్ నో హర్డల్స్ విత్ దిస్ సీడ్ ఆఫ్ లవ్. ఈరోజు ఏంటంటే ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ ద సీడ్ ఆఫ్ లవ్. అన్నిటికంటే గొప్ప విత్తనము, నువ్వు ఒకవేళ డబ్బు ఇచ్చినా, ఏదైనా ఎవరినైనా సహాయం చేసినా, వాక్యం బోధించినా, స్వస్థపరిచినా, లేక పలకరించినా, చేతి సహాయం చేసినా, మాట సహాయం చేసినా, ఎవరికైనా పెళ్లి సంబంధం చూసి పెట్టినా, ఏదైనా సరే నీవు దాంతో ప్రేమ అనే విత్తనం విత్తామనుకోండి, దాన్ని మించిన విత్తనము లేదు. ద గ్రేటెస్ట్ సీడ్ దట్ ఎవర్ ఎ మ్యాన్ కెన్ సో ఈజ్ ద సీడ్ ఆఫ్ లవ్. నీవు ఏది విత్తినా నీవు దాంతో ప్రేమను చేర్చినట్లయితే దానికి తిరిగి ఉండదు. అపవాదికి అసలు ఇష్టం ఉండదు అనమాట ఈ విత్తనం అంటే. ద డెవిల్ డజంట్ లైక్ ద సీడ్ ఆఫ్ లవ్. ద డెవిల్ కెనాట్ ఈవెన్ హ్యాండిల్ ద సీడ్ ఆఫ్ లవ్. అసలు వాడికి అర్థం కాదనమాట. వాడిని ప్రేమని ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి తెలియదు. అసలు ప్రేమ అనే సబ్జెక్ట్ని వాడు హ్యాండిల్ చేయలేడు అనమాట. అంత డేంజరస్ వాడికి. అవునా? సైతానుడిని తరిమి కొట్టాలంటే, ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ లవ్, ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ యూ. నేనేం చేయాలో వాడికి తెలియదు. అవునా? నీవు గనక ప్రేమ గలవాడివైతే, నీవు ప్రేమ అనే విత్తనము లేక ప్రేమతో ఏదైనా నీవు చేసే మనిషి అయితే, ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ లవ్, గుడ్ మ్యాన్, నీవు ఒక మంచి మనిషి, ఒక ప్రేమ గల మనిషి అయితే, సైతానుడికి నేనేం చేయాలో వాడికి తెలియదు అనమాట. నేను ఇబ్బంది పెట్టాలన్నా చేయలేడు, నిన్ను కష్టపెట్టలేడు, బాధ పెట్టలేడు. వాడి చేతులు తీసేయాలన్నమాట. లెట్ us see. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. లూక్ చాప్టర్ 7 ఫ్రమ్ వర్స్ 1. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనలకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఇది చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఇక్కడ ఒక శతాధిపతి ఉంటాడంట. ఇతడు యూదుడు కాదు, హీఈస్ నాట్ ఎ జ్యూ. కానీ ఇతని తరపున కొంతమంది యూదులు వెళ్ళి యేసయ్యను బతుకులాడతారంట. యేసయ్య వచ్చింది ఎవరి కొరకు? యూదుల కొరకు. అవునా? సిలువకు ముందు నీవు యూదుల దగ్గరే ఉండాలా అని ఆయన యూదులకు పరిమితం చేశాడు. తండ్రి కుమారుడికి కొన్ని సరిహద్దులు నిర్మించడం. నీవు యూదులకే, నీ వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ నేను పంపించి నీ శిష్యులను అప్పుడు అన్ని జనుల వద్దకు పంపిద్దాము, నువ్వైతే యూదుల దగ్గరికే ఉండు అని చెప్పి. అయితే వాళ్ళు ఈ యూదులే వచ్చి యేసయ్యని బతుములాడతారంట. దే కీప్ ప్లీడింగ్ హిమ్. ఎందుకంటే ఈయన యూదుల కోసమే వచ్చాడు, యూదుల్ని స్వస్థపరచాలా,
మరి యూదుల్నే బాగు చేయాలా? లోకాంతటి కొరకు ఆయన సిలువ మీద మరణించిన ఆయన ప్రత్యేకమైన పని మట్టుకు ముందు ఎవరికి ఇవ్వాలా? యూదులు. ఫస్ట్ జ్యూస్ అండ్ దెన్ జెంటైల్స్. దట్స్ ద మిషన్ దట్ గాడ్ హెస్ గివెన్ టు హెమ్. ఫిజికల్గా యూదులకి అవైలబుల్ అయ్యాడు, అంటే శారీరకంగా ఆయన యూదుల దగ్గరికి వచ్చి యూదులను స్వస్థపరిచాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు లోకానికి వెళ్తాడు. ఇది ఆయనకి ఇచ్చినటువంటి ఆర్డర్. అయితే ఇక్కడ ఈ శతాధిపతి తరపున యూదులు వచ్చి యేసయ్యను మిక్కిలి బతిమలాడుతున్నారంట. అదెందుకని? వై? లెట్స్ రీడ్ వర్స్ 4 నుంచి. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు అంటే మామూలుగా అతను యోగ్యుడా కాదా? కాదు. ఎందుకు యోగ్యుడు కాదు? యూదుడు కానందుకు. అతడు యూదుడు కానందుకు అతడు యోగ్యుడు కాడు. కానీ అతనికి ఎందుకు ఈ యోగ్యత ఎందుకు వచ్చింది? యేసయ్య అతను ఎందుకు స్వస్థపరచాలా? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? వాట్ క్వాలిఫైడ్ ద జెంటైల్ సో దట్ హీ క్యాన్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ద జ్యూ? మరి యూదుడు కానీ ఈ శతాధిపతికి ఏ అర్హత ఉంది? యూదుల యొక్క మరి ఫలము తినే అర్హత, యూదులు కోసుకోవాల్సినటువంటి పంట తినే మరి అర్హత ఇతనికి ఎలాగొచ్చింది అని చూస్తే, ఇతడు ఎందుకు యోగ్యుడు అని చెప్తున్నాడు. మామూలుగా ఎందుకు యోగ్యుడు? వై? చదువమ్మా. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి, అతను ఏం చేశాడంట? ముందు మన జనులను ప్రేమించాడంట. హల్లెలూయా. అంటే అందరూ అందరినీ ప్రేమిస్తారు, కానీ ఇతడు ప్రేమ క్రియలతో కూడినటువంటిది. అవునా? మనం చూస్తాం, క్రియలు లేని ప్రేమ మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. అవునా? క్రియలు కావాలంట. సరే, మరి ఈ శతాధిపతి ఏం చేశాడంట? యూదులను ప్రేమించి వారి కొరకు ఏం చేశాడంట? సమాజ మందిరమును కట్టించాడంట. హల్లెలూయా. అంటే ఇతడు దేవుడు వేరు, వారి దేవుడు వేరు. ఇతని దేవుడు వేరు, వాళ్ళ దేవుడు అయినప్పటికీ ఇతను వారిని ప్రేమించాడు గనక వాళ్ళ కొరకు ఏం చేశాడంట? సమాజ మందిరాన్ని కట్టించాడంట. ఎందుకంటే ఒక ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు అబ్రహాంకి. నిన్ను ఆశీర్వదించు వారిను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ప్రేమించు వారిని నేను ఆశీర్వదిస్తాను. మరి ఇతడు యూదులను ప్రేమించాడు గనక, వాళ్ళకి సమాజ మందిరం కట్టించాడు గనక దేవుడి నుంచి ఆశీర్వాదానికి అర్హుడా కాదా? ఎస్. సో వాట్ క్వాలిఫైడ్ ద జెంటైల్ టు టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ద జ్యూ? లవ్. హల్లెలూయా. ప్రేమ అనండి. ఎస్. మరి ఈ యూదుడు కానీ ఇతడు వాళ్ళ ఫలము పొందడానికి గల కారణము ఏంటి? ఇతని అర్హత ఏంటి? క్రియలతో. అందరూ చెప్పండి, క్రియలతో కూడిన ప్రేమ అని చెప్పండి. ఎస్. Love with works has qualified this man to take the profit of the Jews. మరి యూదుల కోసం వచ్చిన యేసయ్యకి చెప్తున్నారు, వీళ్ళు మనల్ని ప్రేమించాడు గనక ఇతడు పైగా ఇప్పుడు స్వస్థత ఎవరికి? ఇతనికా, ఇతను దాసుడికా? ఇతను దాసుడికి. అంటే ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి? ప్రేమగల వ్యక్తి. హల్లెలూయా. డిడ్ యు సీ దిస్ మ్యాన్? ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. హీ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఇప్పుడు పోనీ అతని కూతురుకా, అతని భార్యకా, అతనికా, ఎవరి కోసమో అది కూడా దాసుడు. అంటే ఇతను తన దాసులను, తన బిడ్డలను, తన పొరుగు వారిని ప్రేమించువాడు. దిస్ మ్యాన్, దిస్ సెంచురియన్ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, ఈ శతాధిపతి ప్రేమతో కూడినటువంటి వాడు అని చెప్పండి. ఎస్. యూ మేక్ ఎ డిఫరెన్స్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ లవ్. నీవు గనక ప్రేమించే వ్యక్తివి అయితే గనక నీవు వేరుగా ఉంటావు. హల్లెలూయా. యూ విల్ బి డిఫరెంట్. ఈ వ్యక్తి గురించి ఇక్కడ రాయడానికి గల కారణం ఏంటంటే హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. సరే, ఇతడు పైకి ఇతనికి ఎవరికైనా సరే పనేమి రాదంట, ఇక బాగాలేదంట ఆమెకి, రేపు నుంచి రాదంట, సర్లే పోనే అని ఇంకో పనేమి ఎత్తుక్కుంటావు. అవునా కదా? అంతేగాని ఏమైందా అని ఇంటికి వెళ్దాం పదా అని వెళ్ళి ఏమే బాగాలేదా నీకు అని చెప్పి డబ్బులు ఇచ్చి బాగు చేసి ఒక వారం రోజుల తర్వాత నువ్వు 6 రోజులు వేరే పని ఆమెను పెట్టుకుని 6 రోజుల తర్వాత మళ్ళీ ఆమెకు ఉద్యోగం ఇచ్చావా? ఎలా ఉంటారు ఎవరైనా? చూసారా, అక్కడ డోర్ ఎత్తట్లేదు.
యు ఆర్ నాట్ ఎ ఉమెన్ ఆఫ్ లవ్. మళ్ళీ ఏమన్నస్తే ఏసయ్యా ఏసయ్యా నన్ను స్వస్థపరిచయ్యా, ప్రేమామయుడా. యు సింగ్ సాంగ్స్ ఆఫ్ లవ్, యు డాన్స్ టు లవ్. వేర్ ఈజ్ యువర్ లవ్? నీ ప్రేమ ఏదని అడగండి పక్కన. వేర్ ఈజ్ యువర్ లవ్? జీసస్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్. హీ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్. మరి ఈ విశ్వాసము ఇక్కడ చూస్తే ఈ ప్రేమ అనే విత్తనం విత్తుతుంది. ఇక్కడ యూదుడా అన్యుడా? అన్యుడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. అవునా? పైగా ఇతడు తన ఎందుకని రికమెండ్ అంటే తనకి ఈ అవకాశాన్ని తను యాక్చువల్గా తన కొరకు వాడుకోవచ్చు, తన భార్య కొరకు వాడుకోవచ్చు, పిల్లల కొరకు వాడుకోవచ్చు. కానీ ఈ అవకాశాన్ని ఎవరి కొరకు వాడుతున్నాడు? తన దాసుడి కొరకు వాడుతున్నాడు. ఎందుకని? తన దాసుడిని ప్రేమించాడు. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ లవ్. హీ లవ్డ్ హిస్ సర్వెంట్. హీ లవ్డ్ జ్యూస్. హీ బిల్ట్ దెమ్. ఇతను ఈ దాసుని ప్రేమించాడు కనుక ప్రత్యేకంగా రికమెండేషన్ చేపిస్తున్నాడు. యూనో హీఈస్ రికమెండింగ్ దట్ జీసస్ టు కమ్ అండ్ హీల్ హిమ్. అప్పుడు ఏం జరుగుతుందో, అతడు వస్తూ ఉంటాడు. అవునా? అప్పుడు యేసయ్య అంటాడు, చూడండి 6వ వచనం చదవమ్మా. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. ఇంకొకటి, ఇతడు వినయము గలవాడు కూడా. ఇంకొకటి, వినయముతో పాటు ఇతడికి చాలా విశ్వాసం ఉంది. అందరూ చాలా విశ్వాసం అనండి. ఎస్. ఇతను ఏమంటున్నాడు? అందరూనేమో నేను ఏసైని ముట్టుకోవాలా, లేకపోతే ఏసైనా నన్ను ముట్టుకోవాలా, ఏదో ఒకటి జరగాల. అవునా? ఈ సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. కానీ ఇక్కడ ఈయన విశ్వాసం చూస్తే ఏంటంట, ఇక్కడ నువ్వు మాట మాత్రమో సెలవిమ్మంటున్నాడు. హా! జీసస్ వాజ్ షాక్డ్. చదవం, రీడ్. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఇది చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, చూడండి, యేసు దాన్ని చూసి ఏం చేశాడంట? ఆశ్చర్యపోయాడు. హీ వాజ్ షాక్డ్. హా! ఎందుకంటే ఆయన యూదులు ఎత్తుక్కుంటున్నాడు. అవునా? విశ్వాసం ఉంటుందేమో అని. అవునా? ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే యూదుల్లో ఉంటుందేమో. ఎందుకంటే అబ్రహాము సంతానం, దేవుడు వారిని ప్రేమించాడు. అవునా? ఇప్పుడు మందిరాలు వాళ్ళకున్నాయి, దేవుని వాక్యం వారి దగ్గర ఉంది, ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు, దేవుని ప్రేమ వారికి, అద్భుతాలు ఇతికి దేవరాత్రము ధ్యానించేది వాళ్ళు. విశ్వాసం వాళ్ళ దగ్గర ఎత్తుకుతుంటే ఆయనకి ఎక్కడ కనపడ్డదంట విశ్వాసము? అన్యుడి దగ్గర కనపడ్డదంట. అందుకని ఏమైపోయాడంట? ఆశ్చర్యపోయాడంట. ఇదేంటిది, యూదుల దగ్గర దొరకలేదు నాకు విశ్వాసము, వీళ్ళకి బోధిస్తున్నాను. అబ్రహాం కాలం నుంచి దేవుడు వీళ్ళతో ఉండి ప్రవక్తలను పంపించి వీళ్ళని నడిపించి వీళ్ళని ఐగుప్తుల నుంచి విడిపించి వీళ్ళ తోడుండి వీళ్ళు అన్నీ చేసి వీళ్ళకి బోధించి అన్నీ చేస్తే ఇక్కడ లేదు విశ్వాసము. ఎవరి దగ్గర ఉందంట? అన్యుడి దగ్గర ఉందంట విశ్వాసం. ఆశ్చర్యపోయాడంట. ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? వై డిడ్ హీ హ్యావ్ దట్ సో మచ్ ఫెయిత్? అతనికి ఎందుకంత విశ్వాసం ఉంది? పక్కన చెప్పండి. అతనికి ఎందుకంత విశ్వాసం ఉందని చెప్పండి. అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసం అని అడగండి. Why did he get this faith? From where did he get this faith? ఎంతమందికి కావాలి అటువంటి విశ్వాసం? How many of you want the faith of this centurion? From where did he get this faith? పోనీ రెగ్యులర్గా మందిరానికి వెళ్ళాడా? రోజు పోనీ బైబిల్ చదువుతాడా? No. కొంచెము తెలుసు. He knows some information. కొన్ని బిట్స్, కొన్ని తెలుసు అంతే. యూదులను ప్రేమించాడు కాబట్టి వాళ్ళ మందిరానికి వెళ్ళి ఉండొచ్చు, అప్పుడప్పుడు క్రిస్మస్కి వెళ్ళి ఉండొచ్చు. అవునా? లేకపోతే పస్కా పండగకి వెళ్తూ ఉండొచ్చు, కొంచెం ఇన్ఫర్మేషన్ వింటూ ఉండొచ్చు. మేబీ వాళ్ళ బుక్ కూడా చదువుతూ ఉండొచ్చు, ప్రేమించాడు కనుక వాళ్ళ దేవుణ్ణి. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. హీ హ్యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్. కానీ ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వేర్ డిడ్ హీ గెట్ సో మచ్ ఫెయిత్? మాట మాత్రము సెలవు. యేసు దానికి ఆశ్చర్యపడి ఏమంటాడంట? చదవమ్మా. వాట్ ఇస్ జీసస్ టెల్లింగ్? యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఎక్కడా కూడా నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదు. ఇదేంటిది? ఇంత ఫెయితా? నేను ఇక్కడి నుంచి మాట ఇస్తే అక్కడ హిల్ అయిపోతాడు. నేను ఇంత విశ్వాసం నీకు ఎలా వచ్చిందయ్యా?
నన్ను చూసిన శాస్త్రులు ఎందుకు చేసేవి ఇది అద్భుతం? నీకు దయ్యం పట్టిందని నా మనుషులు, నా ప్రధాన కాపరులు, ప్రధాన యాజకులు నన్ను అంటున్నారు. నా వాక్యం బాగా తెలుసుకునే ప్రధాన న్యాయమూర్తులు వాళ్ళు, ప్రధాన యాజకులు వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు. నువ్వేమో అసలు నా గురించి తెలియనోడు మాట మాత్రం సెలవిస్తే నా మీద ఎంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వేర్ డిడ్ యు గెట్ దిస్ ఫెయిత్? తర్వాత ఏమవుతుందో చూద్దాం. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత ఇంట చూచి కనుగొనిరి. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఏమైపోయాడంట? దాసుడు స్వస్థపడ్డాడంట. అసలు ఈ దాసుడు స్వస్థపడడానికి గల కారణం ఎవరు? ఈ దాసుడు స్వస్థపడడానికి గల కారణం ఏంటి? శతాధిపతి యొక్క ప్రేమ. శతాధిపతి కాదు, శతాధిపతి యొక్క ప్రేమ. హల్లెలూయా. అంటే నీవు ప్రేమ గలవాడు అయితే దేవుడు నిన్ను వాడుకోగలడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, గాడ్ కెన్ యూజ్ యూ. నీవు ప్రేమ కలిగవాడు అయితే నీలోంచి శక్తి ప్రవహించి దేవుడు అనేకులను ఆశీర్వదించగలడు. హల్లెలూయా. సో హేట్రెడ్ ఈజ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ ద గాడ్స్ పవర్ టు ఫ్లో. ఆర్ సెల్ఫిష్నెస్ ఈజ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ గాడ్స్ పవర్ టు ఫ్లో. స్వార్థం అనేది, ద్వేషం అనేది, అవునా, దేవుడు ప్రవహించకుండా ఏం చేస్తుందంట? ఆపేస్తుందంట. చాలామంది దేవా నన్ను వాడుకో అంటారు, కానీ నీ సొంత పనులను ప్రేమించరు, పక్కన వాళ్ళు ప్రేమించరు, వాడిని ప్రేమించరు, వాడికి ఒక్క రూపాయి ఎవరు. నిన్ను వాడుకో నాయన, అయ్యా కుమ్మరించు, ఆత్మను కుమ్మరించు, దీవెనలు, నిండు దీవెనలు, రైన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. పక్కన వాళ్ళని అడగండి, నీ ప్రేమ ఏది అని అడగండి. వేర్ ఈజ్ యువర్ లవ్? సో దిస్ మ్యాన్, ఇజ్రాయెల్లో ఎక్కడా కూడా ఇంత గొప్ప విశ్వాసము నాకు కనబడలే. ఐ డిడ్ నాట్ సీ దిస్ ఫెయిత్ ఇన్ ఇజ్రాయెల్. వై? సరే, అసలు ఇంత విశ్వాసం ఎందుకు వచ్చింది అతనికి? ఎందుకు వస్తుంది విశ్వాసం? వై డిడ్ దిస్ మ్యాన్ హ్యావ్ సో మచ్ ఫెయిత్? ఎందుకు ఇతనికి ఇంత విశ్వాసం వచ్చింది యేసయ్య మీద? ఇజ్రాయెల్లో ఎవరికీ లేనంత విశ్వాసం ఇతనికి ఎందుకు వచ్చింది? మొదటిది, ఇతని ప్రేమ ద్వారా అతని యొక్క దాసుడు ఏమయ్యాడు? స్వస్థపడ్డాడు. సో లవ్ క్వాలిఫైడ్. వేర్ దెర్ ఈజ్ లవ్, గాడ్ కెన్ డూ సంథింగ్ దేర్. హల్లెలూయా. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు పని చేయగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ సంథింగ్ దేర్ ఇఫ్ దెర్ ఈజ్ లవ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంట్లో ప్రేమ ఉంటే నీ కాలనీలో అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు నిన్ను మార్చగలడు. హల్లెలూయా. వేర్ దెర్ ఈజ్ ట్రూ లవ్, గాడ్ బ్లెస్సెస్ దేర్. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో దేవుడు అక్కడ ఆశీర్వాదాన్ని అభివృద్ధి చేయగలడు. హల్లెలూయా. నా ఇక్కడ ఇతనికి ఇంత విశ్వాసం రావడానికి గల కారణం ఎందుకు అంటే ప్రేమయే. హల్లెలూయా. ఎందుకని? లెట్స్ గో టు సమ్ చాప్టర్ అండ్ సీ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 5 verse 6. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట అందేమీయూ లేదు, పొందకపోవట అందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. హల్లెలూయా. ప్రేమ వలన కార్యసాధకమవు విశ్వాసమే. అంటే విశ్వాసము దేని ద్వారా కార్యసాధకం అవుతుందంట? ప్రేమ ద్వారా. హల్లెలూయా. సో ఫెయిత్ కెన్ గో టు ఎక్స్ట్రాఆర్డినరీ లిమిట్స్ బై లవ్. హల్లెలూయా. మరి సరిహద్దులు లేని విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే ఆ విశ్వాసానికి ఏం జతపరిస్తే? ప్రేమ. సో లవ్ విల్ మేక్ ఫెయిత్ సూపర్ ఎఫెక్టివ్. హల్లెలూయా. ప్రేమతో కూడినటువంటి మరి విశ్వాసము కార్యసాధకం అవుతుంది. మళ్ళీ చదవమా, రీడ్ దట్ వర్డ్స్ వన్ మోర్ టైం. అందరూ అండర్లైన్ చేసుకోండి. గలతీయులు 5:6, గలేషియన్స్ చాప్టర్ 5 verse 6. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట అందేమీయూ లేదు, పొందకపోవట అందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగు. ఆగండి. ప్రేమ వలన కార్యసాధకమవు విశ్వాసమే ప్రయోజనకరం. అంటే ప్రేమ లేకుండా విశ్వాసం ఉంటే ప్రయోజనం ఉంటుందా? ఉండట్లే. చాలామంది క్రైస్తవులకు అర్థం కావట్లే. ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు? వై? లవ్ ఈజ్ మిస్సింగ్. హల్లెలూయా.
పక్కనతో చెప్పండి, ప్రేమ కరువైంది నీ విశ్వాసానికి అనండి. యా, యువర్ ఫెయిత్ ఈజ్ స్టార్వింగ్ ఫర్ లవ్. ఆ మొక్క ఎందుకు ఎదగట్లేదు? ఆ మొక్క ఎందుకు చచ్చిపోయింది? నీళ్ళు పోతే ఎదుగుతుంది. యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ లవ్. మరి ఈ శతాధిపతికి ఒకేసారి అంత విశ్వాసం రావడానికి గల కారణం ఏంటి? అతడు ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగిన వాడు కనుక. హల్లెలూయా. సో యేసు గురించి విన్న వెంటనే అతని విశ్వాసం ఎంత పైకి వెళ్ళిపోయింది? చాలా పైకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్లో నేనింత విశ్వాసం ఉన్నట్టు ఎరగను. వై? ద రీజన్ ఈజ్ faith can culminate to the peak when love is added to it. Hallelujah. Faith can culminate to the peak when love is added to it. ఎప్పుడైతే మనము విశ్వాసానికి ప్రేమను కలిపామో ఆ విశ్వాసము గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. ఇట్ అట్రాక్ట్స్ గాడ్. యూదులకు తెలియలేదు ఇదంతా, కానీ ఇతను ప్రేమ కలిగిన వాడు కనుక ఇతడికి అంత విశ్వాసము వచ్చింది. ఎందుకంటే ప్రేమకు విశ్వాసం కలిపితేనే ఆ విశ్వాసం ఏమవుతుందంట? కార్యసాధకం అవుతుందంట. అది ప్రయోజనకరం అంట. అంటే ప్రేమ కలగకపోతే విశ్వాసము నష్టం కూడా జరగవచ్చు. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, ఫెయిత్ మైట్ బి హార్మ్ఫుల్ ఆల్సో. హల్లెలూయా. ఫెయిత్ కుడ్ బి హార్మ్ఫుల్. ఫెయిత్ కుడ్ బి హార్మ్ఫుల్ ఇఫ్ దెర్ ఇస్ నో లవ్. ప్రేమ లేకపోతే విశ్వాసం హానికరం కూడా అవ్వచ్చు అని చెప్పండి పక్కన వాళ్ళతో. చెప్పండి, ప్రేమ లేకపోతే విశ్వాసం హానికరం అవ్వచ్చు అని చెప్పండి. యా, యువర్ ఫెయిత్ మైట్ ట్రబుల్ యూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్. దిస్ మ్యాన్, ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది అతనికి ఎందుకు విశ్వాసం ఎక్కువ ఉందని? ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ నౌ? యా, హీ టోల్డ్ మీ యెస్టర్డే what subject I should think. I was thinking, ఆలోచిస్తున్నాను. then God bought me this man. ఇతనికి ఇంత విశ్వాసం ఎందుకు ఇచ్చానో తెలుసా అన్నాడు. నాకు దీని గురించి అనేక సార్లు బోధించాను, ఎందుకంటే ఇతనికి ధర్మశాస్త్రం తెలియదని. అవునా? అదొకటి బోధించాను. బట్ దిస్ వన్ ఈజ్ సంథింగ్ న్యూ. గాడ్ టోల్డ్ మీ సంథింగ్ న్యూ. ఎందుకంటే హీస్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. వావ్. నా 4 కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. 4 కళ్ళా? 2 శరీర కళ్ళు, 2 ఆత్మీయ కళ్ళు. హల్లెలూయా. We have spiritual eyes and physical eyes. అవునా? దర్శనాలు, ఎంతమంది దర్శనాలు చూస్తారు ఇక్కడ? యా, యూ కెన్ సీ థింగ్స్, యూ కెన్ సీ పీపుల్ ప్రొఫెసై. అవునా? నీవు 4 చెవులు, ఈ చెవుల ద్వారా ఇది అనొచ్చు, దేవుని స్వరం కూడా అనొచ్చు. యు ఆర్ 2 బాడీస్, స్పిరిట్ బాడీ అండ్ ఎ ఫిజికల్ బాడీ. అవునా? మరణం అంటే ఏంటి? 2 సెపరేట్ అయిపోవడం. ఈ 2 కలిస్తే జీవము, 2 సెపరేట్ అయిపోతే ప్రాణము. ఆత్మ శరీరము, ఆత్మీయ శరీరము, శరీర సంబంధమైన మాంసముతో కూడినటువంటి శరీరం. ద 2 బాడీస్. యు ఆర్ మేడ్ ఆఫ్ 2 బాడీస్. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు 2 శరీరాలు అనండి. చాలామందికి అర్థం కాదు హీలింగ్ మినిస్ట్రీ ఎలా పోతుంది ప్రేయర్ చేస్తే అని. ఎందుకంటే ఈ వాక్యము నీ ఆత్మలోకి వెళ్తే, నీ ఆత్మలోంచి ఆ సైతానుడు వెళ్ళిపోతే నీకేమొస్తుంది? స్వస్థత. హల్లెలూయా. అదే హీలింగ్ మినిస్ట్రీ. ఎందుకంటే దేవుని వాక్యము వాడిగలదై, శక్తి గలగదై. అవునా? ప్రాణాత్మలను, మూలుగులను విభజించగలిగినంత శక్తివంతమైందంట. అంటే నీలోంచి బీపీని వేరు చేయగలదు. హల్లెలూయా. నీలోంచి షుగర్ని వేరు చేయగలదు. నీ శరీరంలోంచి క్యాన్సర్ని వేరు చేయగలదు, ఎయిడ్స్ని వేరు చేయగలదు, పైల్స్ని వేరు చేయగలదు. హల్లెలూయా. నీ శరీరంలోంచి నొప్పిని వేరు చేయగలదు, అన్నిటిని వేరు చేయగలదు. అదే వాక్యం ఏం చెప్తుంది? నీ విశ్వాసానికి ప్రేమను చేకూరిస్తే నీ శరీరములో నీకుండేటువంటి బలహీనతలను మరి నిన్ను వేరు చేస్తుందంట. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. అవునా? అంటే ఈ శతాధిపతిలో ఉండేటువంటి ప్రేమ తన యొక్క సేవకుడిలో ఉండేటువంటి వ్యాధిని అతన్ని వేరు చేసిందా లేదా? ఎస్. హిజ్ లవ్ హ్యాస్ సపరేటెడ్ హిజ్ సర్వెంట్ ఫ్రమ్ హిజ్ సిక్నెస్. అతడు పక్షవాయువు వచ్చి చాలా భయంకరంగా బాధపడుతున్నాడంట. ఇంక చచ్చిపోతాడు, ఇంక మనకు పని చేయడు, ఇంక తీసుకెళ్ళిపోండి అన్నాడా? నో. అతని గురించి రికమెండేషన్ కొరకు వచ్చాడంట. హలో, లుక్ ఎట్ దిస్ మ్యాన్. వేర్ దెర్ ఈజ్ లవ్, సంథింగ్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ఆశీర్వదించకుండా ఉండలేడని చెప్పండి. బికాస్ వేర్ దెర్ ఈజ్ లవ్, ఇట్ హ్యాస్ టు మేనిఫెస్ట్. హల్లెలూయా. ఇక్కడ కరెంట్ ఉందని ఎంతమందికి తెలుసు? లైట్లు వెలుగుతున్నాయి కాబట్టి, మైక్ వినపడుతుంది కాబట్టి. కరెంట్కే అంత పవర్ ఉంటే ప్రేమకి ఎంత పవర్ ఉంటుంది? హల్లెలూయా.
అవునా? కరెంట్ ఉందని నాకు తెలుసు, బికాస్ దెర్ ఇస్ ఎ మేనిఫెస్టేషన్. లైట్ వెలుగుతుందా లేదు? అలాగే ప్రేమ ఎక్కడుందో అక్కడ దేవుని యొక్క కార్యాలు కనబడతాయంట. వేర్ దెర్ ఈజ్ లవ్, మిరకల్స్ బడ్ ఫార్త్ అండ్ మేనిఫెస్ట్ ఫార్త్. సో ఇతనిలోకి అంత విశ్వాసం రావడానికి గల కారణం ఏంటది? ప్రేమ. సో మేక్ ఎ డెసిషన్ టుడే. అందుకే ఇజ్రాయెల్లో ఒక్కరు కూడా లేదంట అంత విశ్వాసం. అందరికీ తెలుసు బైబిల్ మొత్తం, అందరూ ఆది కాండం నుంచి ప్రకటన వరకు తెలుసు వాళ్ళకి. అప్పుడు మలాకీ వరకు దే నో ఎవ్రీథింగ్. రోజు ప్రేయర్ చేస్తారు, మధ్యాహ్నం వాక్యం వింటారు, మళ్ళీ నైట్ ప్రేయర్, అన్నం తినే ముందు ప్రేయర్, వాటర్ తాగే ముందు ప్రేయర్, టీకి ప్రేయర్. అవునా? అన్నిటికీ ప్రేయరే, మరి ప్రేయర్ చేయకుండా తాగరు. అన్ని అలాంటి ప్రేయర్ వాళ్ళు. అవునా? మళ్ళీ బట్టలు కూడా కొత్త బట్టలు కొనుక్కుంటే ప్రేయర్. ఫుల్ ప్రేయర్ పీపుల్ మొత్తం యూదులు. అలాంటి ప్రార్థనల్లో ఒక్కళ్ళలో కూడా ఆయనకి విశ్వాసం, గొప్ప విశ్వాసం కనపడలేదంట. పోనీ దేవుడు తెలుసా? తెలుసు. వాయ్? ఏమి లేదు. నో లవ్, నో లవ్, నో లవ్. మేక్ ఎ డెసిషన్ టుడే. ఈరోజు ఇప్పుడు దాకా నేను నా భార్యను ద్వేషిస్తూ వచ్చాను, నా పిల్లలను ద్వేషిస్తూ వచ్చాను, బంధువులు ద్వేషిస్తూ వచ్చాను, సహోదరులు ద్వేషిస్తూ వచ్చాను. నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నువ్వు ప్రేమించలేదు. ఈరోజు నుంచి వాళ్ళని ప్రేమిస్తా. అక్కడి నుంచి మొదలుపెట్టు. నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించే నుంచి మొదలుపెట్టు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో తెలుసా? ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించాలి. హల్లెలూయా. ఇది మొదటి మెట్టు కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలా? కనీసం నిన్ను ప్రేమించే వాళ్ళనైనా ప్రేమించి నెమ్మదిగా నెమ్మదిగా ద్వేషించే వాళ్ళని సహితము ప్రేమించే స్థాయికి వెళ్ళు. హల్లెలూయా. దట్స్ ద ట్రూ లవ్. Love goes to its peak when you start loving your enemies. ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోయావనుకోండి, అప్పుడు దేవుడు నీవు ప్రార్థించక ముందే నీకు జవాబు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. బిఫోర్ యూ ఆస్క్, ఇది అడుగుదాము అనుకున్నాము లోపే దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. బికాజ్ గాడ్ లవ్ ప్రెషరైజెస్ గాడ్ టు ఆన్సర్ ఇట్. హల్లెలూయా. ప్రేమ దేవుడు దీనికి జవాబు ఇవ్వాలని ఒత్తిడిస్తాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్. వేర్ దెర్ ఈజ్ లవ్, గాడ్ కెనాట్ విత్హోల్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ మేనిఫెస్టింగ్. వేర్ దెర్ ఈజ్ లవ్, గాడ్ కెనాట్ విత్హోల్డ్ హిమ్సెల్ఫ్. హీ హ్యాస్ టు కమ్ దేర్ అండ్ మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ బికాస్ హీ ఈజ్ లవ్. ప్రేమను శత్రువు హ్యాండిల్ ఏమంటారు తెలుగులో? ప్రేమను సహించలేడు. అవునా? ప్రేమ ఉండే చోట సైతానుడు ఉండలేడు. వేర్ దెర్ ఈజ్ లవ్ ద డెవిల్ కెనాట్ స్టే. ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ లవ్. ప్రేమను సహించలేడు. పక్కనతో చెప్పండి, సైతానుడు ప్రేమను సహించలేడని చెప్పండి. హీ కెనాట్ హ్యాండిల్ లవ్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, హీ కెనాట్ హ్యాండిల్ యూ. హీ డోంట్ నో, దిస్ మ్యాన్ ఇస్ టూ బిగ్ ఫర్ మీ, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ మ్యాన్. నేనేం చేయాలో వాడికి తెలియదు. నిన్ను ఎలా నీతో నిన్నేం చేయాలో తెలియదు వాడికి. నువ్వు భయం, వాడు పారిపోతాడు. హీ కెనాట్ హ్యాండిల్ యూ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. సో ఇంత ఇజ్రాయెల్లో ఒక పెద్ద దేశము, ఆ దేశంలో వాళ్ళందరూ ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఒకటే, ఏంటి? ప్రేమ లేకపోవడం. Did you see how simple things can fail big things? Hallelujah. How simple things can fail big things. ప్రేమ అనేది ఒక సింపుల్ వర్డ్. అది ఇంత పెద్ద విశ్వాసాన్ని ఫెయిల్ అయ్యేటట్టు చేసిందా లేదా? ఎస్. యువర్ ల్యాక్ ఆఫ్ లవ్ క్యాన్ స్టాప్ ద మెగ్నానిమస్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ ప్రేమ లేకపోవడము దేవుని యొక్క గొప్ప శక్తిని ఆపేయచ్చు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నీకు ప్రేమ లేకపోవడము దేవుని యొక్క గొప్ప శక్తిని ఆపొచ్చు అని చెప్పండి. యువర్ ల్యాక్ ఆఫ్ లవ్ క్యాన్ స్టాప్ గాడ్స్ పవర్. ఇప్పుడు ఎవరన్నా దేవుని ఆపగలరంటే ఆపగలం. ఎలాగా? ద్వేషంతో. హల్లెలూయా. యూ హేట్ సంబడి, నువ్వు ఎవరైనా ద్వేషించడం ద్వారా నువ్వు దేవుడిని ఆపగలవు. హల్లెలూయా. యూ క్యాన్ స్టాప్ గాడ్ బై హేటింగ్ సంబడి అండ్ గాడ్ కెనాట్ వర్క్ ఇన్ దట్ ఏరియా. దేవుడు పని చేయలేడు. కానీ యూదుల కోసం కాకుండా అన్యుడైనప్పటికీ కూడా ప్రేమ ఉంటే యేసయ్య అతన్ని స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. ఇట్ యు సీ దట్. ఎందుకంటే ప్రేమతో మరి కార్యసాధకమగు విశ్వాసము ఏంటంట? ప్రయోజనకరం అంట. ఎందుకు సమాజానికి సంఘం ఉపయోగపడటం లేదు? ఎందుకంటే సంఘములో ఏమీ లేదు, ప్రేమ. ద చర్చ్ ఈజ్ నాట్ లవింగ్ ద పీపుల్.
అందుకే దేవుడు సంఘాన్ని వెలుగ్గా చేశాడు. ఎందుకు వెలుగ్గా సంఘాన్ని చేయలేకపోతున్నాడు? ఎందుకు సంఘము ద్వారా అద్భుతాలు చేయలేకపోతున్నాడు? ఎందుకు సంఘము ద్వారా విడుదల ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు సంఘము ద్వారా ఆశ్చర్యకరాలు చేయలేకపోతున్నాడు? ఏమి లేక? ప్రేమ లేక. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరిలోంచి దేవుని శక్తి ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ వర్డ్ టుడే, నీవు ప్రేమ గల వ్యక్తిగా మారి ఒక పవర్ స్టేషన్లో మారిపోతావు నువ్వు. హల్లెలూయా. నీ దగ్గర నుంచి అవును చూడండి, ట్రాన్స్ఫార్మర్ పెళ్తే ఆ ఏరియా అంతా కరెంట్ బాగిపోద్దా లేదా? అలాగా యూ బికమ్ ఎ పవర్ స్టేషన్ ఫ్రమ్ టుడే. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, యూ క్యాన్ చేంజ్. ఈరోజు నేను ప్రేమ గల వ్యక్తిగా ఉంటాను అని తీర్మానం చేసుకుంటున్నావా? నీ పరిస్థితి మారిపోతుంది ఈరోజు నుంచి. హల్లెలూయా. రానున్న 10 సంవత్సరాల్లో యూ విల్ బి ఎ డిఫరెంట్ మ్యాన్. హల్లెలూయా. నీ ఐడెంటిటీ, నీ పేరు ప్రఖ్యాతలు, నీ ఆర్థిక పరిస్థితి అన్నీ మారిపోతాయి. ఎందుకు? దేవుడు నీ ద్వారా ప్రత్యక్షమవుతాడు కనుక. హల్లెలూయా. బికాజ్ గాడ్ మేనిఫెస్ట్ త్రూ యూ. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడని చెప్పండి పక్కలతోటి. మళ్ళీ చెప్పండి, ఎక్కడ ప్రేమ ఉందో దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడనండి. వేర్ దెర్ ఈజ్ లవ్, దేర్ ద లార్డ్ మేనిఫెస్ట్స్. దేర్ ద లార్డ్ మేనిఫెస్ట్స్. చూడండి, ఈయన బతుకున్నప్పుడు లాజర్ ఈయన్ని ప్రేమించాడు, ఈయన లాజర్ని కూడా ప్రేమించాడు, మార్తా మరియని కూడా ప్రేమించాడు. అందుకే అన్నిటికంటే గొప్ప అద్భుతం అక్కడ చేయగలిగాడు ఆయన బతుకున్నప్పుడు. హల్లెలూయా. కానీ ఆయన చనిపోతున్నప్పుడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఆయన నుంచి వచ్చేటువంటి స్వరము శ్మశానాలను లేపేసింది. హల్లెలూయా. లవ్ గేవ్ హిస్ వాయిస్ మోర్ పవర్ దాన్ ఎనీ అదర్ వాయిస్. హల్లెలూయా. ఎందుకు? ఆయన ప్రేమను కార్యసాధకంగా సిలువ మీద చూపించాడు కనుక. అంతకుముందు తెలుసు దేవునని, దేవుని కుమారుడని తెలుసు. కానీ ఎప్పుడైతే ప్రేమను సిలువ మీద రుజువుగా చూపించి ఆయన ఆ సిలువ మీద ఆయన వేసిన ఆ అరుపుకి అవునా ఏమైందంట? కొండలు బద్దలవడమే కాదు, సమాధులు పగిలిపోయాయంట. హల్లెలూయా. వెన్ లవ్ ఈజ్ మేనిఫెస్టెడ్, ద రిజరక్షన్ పవర్ గాట్ మేనిఫెస్టెడ్. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించినటువంటి ప్రేమ ఆ సిలువ మీద చూపించినప్పుడు దేవుని పునరుద్ధాన శక్తి బయలుపరచబడ్డదంట. హల్లెలూయా. అదే పునరుద్ధాన శక్తి ఇప్పటికీ వెయిట్ చేస్తుంది అనమాట. అలాగా ఎప్పటి నుంచి, ఎవరి నుంచి? సంఘం ద్వారా సమాజానికి చూపించాలని. హల్లెలూయా. ఒక్కసారి మన విశ్వాసం మనకు ఎందుకు హాని జరుగుతుంది? ఎందుకు హాని జరుగుతుంది విశ్వాసం? ఇఫ్ ప్రేమ లేకపోతే వాళ్ళు వచ్చి మనల్ని చంపడము, అవునా కదా? మనల్ని ఇబ్బంది పెట్టడము, మనల్ని నానా మాట్లాడడము, యూనో, బికాస్ దే డోంట్ సీ డెలివరెన్స్. దేవుడి నుంచి విడుదలను, శక్తిని నీలో చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారంటే ద ల్యాక్ ఆఫ్ లవ్. యూ నీడ్ టు డిసైడ్ టుడే. నువ్వు ఎన్ని మెసేజ్లు విన్నా ఈ మెసేజ్ గనక నీ హృదయంలోకి వెళ్ళి నీవు దీన్ని రాసుకొని ఇది నా జీవితంలో నెరవేరలే అనుకుంటావా, దేవుని జీవగ్రంథంలో ఉత్తమమైన పేరుగా రాయబడుతుంది అనేది. హల్లెలూయా. మామూలు పేరుగా కాదు. హల్లెలూయా. నీ ద్వారా కొన్ని 100 మంది ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. కొన్ని 1000 మంది. ఎందుకంటే గాడ్ కెన్ ఫ్లో లైక్ ఎ రివర్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు ప్రేమ గలవాడైతే దేవుడు ఒక నదిలా ప్రవహించగలడు నీ ద్వారా అని చెప్పండి. హల్లెలూయా. If you are a man of love, God can flow through you like a river. Like a river. He can flow like a river. Not just drops of blessings. A flow of river. Okay. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1 Thessalonians 1:3. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, పౌలు అంటున్నాడు, మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేకపోతున్నాం, మానక జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఎందుకని? మళ్ళీ చదవమా. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. విశ్వాసముతో కూడిన పనిని, మళ్ళీ ఏ ప్రయాసం అంట? ప్రేమతో కూడిన ప్రయాసం కనుక కంటిన్యూగా
మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎందుకని కంటిన్యూగా జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే దేవుడు కూడా నిన్ను కంటిన్యూగా జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. ఫెయిత్ విత్ లవ్ మేక్స్ గాడ్ కంటిన్యూઅల్లీ రిమెంబర్ యూ. హల్లెలూయా. What I am preaching you are pearls today. This will change your life and the whole world. Faith with love puts God in continuous remembrance about you. నీ గురించి అవునా నిత్యము జ్ఞాపకం చేసుకునేటట్టుగా చేసేది ఏంటంట? విశ్వాసముతో కూడినటువంటి ప్రేమ. అంటే ప్రేమ ప్రయాసం అన్నమాట. యూ నీడ్ టు డూ సమ్ వర్క్స్ ఆఫ్ లవ్. ప్రేమను చూపించాలా? డూ సమ్ వర్క్స్ ఆఫ్ లవ్. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమిస్తున్నావా? ఆహా, ప్రతి నెల ఇంతే కాదు, ప్రభువా ఈ నెల నీకు కొంచెం ఎక్కువ ఇస్తా. హల్లెలూయా. అయ్యో ఈ నెల నాకు ఎక్కువ వచ్చింది బోనస్, కాబట్టి నీకు ఎంత ఇస్తా? ఇదిగో మా పనామకి కొంచెం కూడా కొంచెం ఎక్కువ ఇస్తా. ప్రతి నెల ఇంతేనా? నా పనామకి జీతం పెంచుతా. హల్లెలూయా. ఐ విల్ ఇంక్రీజ్ హర్ శాలరీ. నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఈ దేవునికి ఇవ్వడానికి కూడా కొలత పెట్టొద్దు. దేవునికి కొలిసేవాళ్ళ, కొలత లేకుండా వాళ్ళ. యూనో లవ్ గివ్స్ వితౌట్ మెజర్. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రేమ కొలత లేకుండా ఇస్తుందని చెప్పండి. హల్లెలూయా. యూనో వెన్ యూ స్టార్ట్ లవింగ్, that's where the revolution begins. Hallelujah. The revolution begins. Let's go to James chapter 2. దేవుని దృష్టిలో కంటిన్యూస్గా జ్ఞాపకం ఉంటే సైతానుడు చేరగలడా? నా. అందుకే అంటున్నాడు, యాకోబు 2:13 నుంచి చదవమ్మా. James chapter 2 from verse 13. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. హల్లెలూయా. కనికరము తీర్పును మించిపోతుందంట. హల్లెలూయా. మెర్సీ ప్రివైలెత్ జడ్జ్మెంట్. అంటే దేవుడు రెండో మారు వస్తున్నాడు తీర్పు తీర్చడానికి. అవునా? కానీ ఎవరైతే కనికరం గలవాడో వాడిని దాటిపోతాడంట. హల్లెలూయా. యు విల్ పాస్ ద జడ్జ్మెంట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ మెర్సీ. దేవుడు రెండోసారి వస్తున్నాడు, నీవు తీర్పు తీర్చుతాడు. ప్రతి పనికి, ప్రతి మాటకి దేవుడు తీర్పు తీరుస్తాడు. కరెక్టే, తీర్పు తీరుస్తాడు. రెండో మారు వస్తున్నాడు. కానీ నువ్వు ప్రేమ గలవాడు అయితే నిన్ను దాటిపోతాడు. పక్కన చెప్పు, నువ్వు ప్రేమ గలవాడైతే నిన్ను దాటిపోతాడు. నిన్ను తీర్పు దాటిపోతుందని చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, జడ్జ్మెంట్ విల్ క్రాస్ యూ. హల్లెలూయా. నో మోర్ జడ్జ్మెంట్. అరే నువ్వు తప్పులు చేసావు కదా, నువ్వు పాపాలు చేసావు కదా, ఎందుకు ప్రభు తీర్పు లేదు? వాడు ప్రేమ గలవాడంతే. ప్రేమను తీర్పు దాటిపోతుంది. జడ్జ్మెంట్ పాసెస్. ఈ రోజు నుంచి నేను ప్రేమ గలవాడిలాగా ఉంటానని తీర్మానం చేసుకుంటే అసలు తీర్పులన్నీ దాటిపోతాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. నీ రిపోర్ట్లన్నీ ఈ రోజు నుంచి నార్మల్ వచ్చేయాలా. హల్లెలూయా. ఎవ్రీ రిపోర్ట్ హ్యాస్ టు కమ్ టు నార్మల్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. డాక్టర్కి కట్టి 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 ఉన్నావా? చా, ఈసారి అస్తమానం డాక్టర్లకే ఖర్చు పెడుతున్నాను, వేలు ఖర్చు పెట్టాను, లక్షలు ఖర్చు పెట్టాను. ఈసారి నేను దేవుడికి ఇస్తాను, ఆ బేదోడికి ఇస్తాను. దేవుణ్ణి బేదవాడిని ప్రేమించి చూడు, మళ్ళా వ్యాధి కనపడదు నీకు. హల్లెలూయా. లక్షలు లక్షలు ఖర్చు పెడతావు. ఎందుకు? నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు కనుక. బాడీ లవ్. యు లవ్ యువర్ బాడీ. మీ ఆవిడకి ఎంత ఖర్చు పెట్టానండి, ఎందుకు? లవ్. మా పాపకి ఎంత ఖర్చు పెట్టానండి, ఎందుకు? లవ్. కానీ దేవుని దృష్టిలో అది కేవలము స్వార్థం మాత్రమే. హల్లెలూయా. నీ హద్దులు దాటి పొరుగువాడి దగ్గరికి వెళ్తేనే దేవుని దృష్టిలో ప్రేమ. హల్లెలూయా. పక్కన ఉన్నతో చెప్పండి, నీ హద్దులు దాటి నీ ప్రేమ నీ పొరుగువారింటికి వెళ్ళాలని చెప్పండి. ఇక్కడ శతాధిపతి ప్రేమ తన కొరక, తన కుటుంబం కొరక, తన సేవకుడు కొరక. హల్లెలూయా. సో హిస్ లవ్ ఈజ్ క్రాసింగ్ హిస్ ఫ్యామిలీ అండ్ ఈజ్ గ్రోయింగ్ టు హిస్ సర్వెంట్. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? లవ్ క్రాసెస్ యువర్ ఫ్యామిలీ బౌండరీస్. ప్రేమ నీ కుటుంబ సరిహద్దులను దాటిపోతుందని చెప్పండి. నీకు రోగం ఉందా? మందులు వాడుతున్నావా? కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి వేరే వాళ్ళకి మందులు కొని
వేరే వాళ్ళకి మందులు కొని నీ మందుల చిట్టి అయిపోతుంది. హల్లెలూయా. Sow a seed of love. The greatest seed that you can sow to attract God is love. Hallelujah. To God or to people or to neighbors, those who need. The world is starving, looking for love. నీ ప్రేమ కొరకు ఎంతోమంది తప్పించిపోతున్నారు తెలుసా? మేబీ యువర్ సర్వెంట్, నీ ఇరుగు పొరుగు వారు, మేబీ నీ భార్య తప్పించిపోతుందేమో, మీ చెల్లి తప్పించిపోతుందేమో, మీ బావ తప్పించిపోతున్నాడేమో. యూనో, అరే నాకు పలకరించి కనీసం ఒక మాట కూడా మాట్లాడదు ఈమె, ఎలాగున్నావని అడగదు, కొంచెం మంచిగా ఉంటే డబ్బులు అప్పు అడుగుదాం అనుకుంటున్నాను 5,000, అది నీకు తెలుస్తుంది అందుకని ఫోన్ చేయవు. నువ్వు ఫోన్ చేస్తే కట్ కట్, మళ్ళీ బోర్డు మీద కనపడితే అక్క ఫోన్ చేశానంటే బిజీగా ఉన్నాను ఈ మధ్య, అయినా వెళ్ళిపోతాను ఎందుకు మళ్ళీ డబ్బులు అడుగుతుందేమో అని. ప్రేమ దాటిపోదాం అని చెప్పండి. లవ్ విల్ నాట్ క్రాస్, లవ్ విల్ నాట్ క్రాస్, లవ్ విల్ స్టాప్ అండ్ స్టార్ట్ హెల్పింగ్ ఈవెన్ దో యు ఆర్ హర్టింగ్. నీకు నష్టం కలుగుతున్నా వానికి సహాయం చేస్తావు, దాన్ని ఏమంటారు? ప్రేమ. హల్లెలూయా. లవ్ హెల్ప్స్ వైల్ యు ఆర్ స్టిల్ హర్టింగ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి పక్క వాళ్ళతో, లవ్ హెల్ప్స్ వైల్ స్టిల్ యు ఆర్ హర్టింగ్. హల్లెలూయా. ప్రేమ నీకు నష్టం వాటిల్లుతున్నా సహాయం చేస్తుందని చెప్పండి. హల్లెలూయా. దిస్ ఈజ్ లవ్. ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రేమ అనే విత్తనం విత్తడానికి? హల్లెలూయా. మేబీ నువ్వు చాలా కాలం ఫోన్ చేయలేదేమో వాడికి, ఇటుకా ఒక ఫోన్ చేయి. హల్లెలూయా. మేబీ ఏ ఫోన్ కాల్. ఏటక్క మళ్ళీ ఫోన్ చేసావు, ఫోన్లో తిట్టడానికి అనుకుంటుంది. లేదురా బ్రదర్ సారీరా. హల్లెలూయా. అప్పుడు అలాగన్నానే క్షమించు అను. నీ శరీరంలోకి దేవుడు వచ్చి ఆనందపడతాడు. హల్లెలూయా. గాడ్ కమ్స్ అండ్ రిసైడ్స్ ఇన్ యువర్ బాడీ. హల్లెలూయా. చేదరించుకున్నావేమో, మేబీ యూ హ్యావ్ స్టాప్ దట్. Maybe you hated him to the core. Sow a seed of love. Let me go to some of the scriptures. చదవమ్మా, James 2. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము తీర్పును మించి అతిశయపడును. అంటే రెండవ రాకడప్పుడు ఈ వాక్యం వింటున్న వాళ్ళెవ్వరికీ తీర్పు ఉండదు. హల్లెలూయా. నో మోర్ జడ్జ్మెంట్ బికాజ్ you are a man of love. You became a man of love. You became a man of love. మరి దేవుడు ముందు మనల్ని ప్రేమించి మన తర్వాత ప్రేమించమన్నాడా? మనల్ని ప్రేమించాక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా? ముందుగానే ఆయన మనల్ని ప్రేమించాడు. He first died on the cross. He loved us. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువు. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఆగండి, ఇక్కడ పౌలు రాస్తున్నాడు తెస్సలోనికైలకు, మీ గురించి ఎప్పుడు మేము థ్యాంక్స్ చెప్తున్నాం దేవుడికి. ఎందుకంట? వాళ్ళ విశ్వాసము బహుగా పెరిగిపోతుందంట. హల్లెలూయా. Their faith is growing exceedingly. బహుగా పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది విశ్వాసం? ఎంత బహుగా చెప్పండి, ఎందుకు పెరిగిపోతుంది విశ్వాసం బహుగా? ఏముంటే పెరుగుతుంది? Come on, read. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. ఎలా కనపడుతుందంట విశ్వాసం? ఎందుకు పెరిగిపోతుందంట? ఆ సంఘంలో విశ్వాసం బాగా పెరిగిపోయిందంట. ఎవరన్నా తీసుకొస్తే చాలు రోగాలు పోతున్నాయంట. హల్లెలూయా. ముద్దులు లేసిపోతున్నారంట. ఎందుకని విశ్వాసం ఇంత పెరిగిపోతుంది? ఎందుకంటే వాళ్ళలో ఏం పెరుగుతుందంట? ప్రేమ. హల్లెలూయా. Because love is growing among them. Where their love is growing, faith groweth exceedingly. Did you see that? Faith grows exceedingly where love is located. Hallelujah. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ విశ్వాసము ఎలా ఎదుగుతుందంట? అక్కడ విస్తారముగా ఎదుగుతుందంట. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ విశ్వాసం విస్తారంగా ఎదుగుతుందని చెప్పండి. హల్లెలూయా. Where there is love, faith groweth exceedingly. పౌలు రాస్తా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాడంట దేవుడికి పౌలు. హల్లెలూయా. డిడ్ యూ సీ దాట్? హౌ ద లవ్. అందుకే అంటాడు, డెవిల్ కెనాట్ హ్యాండిల్ లవ్. లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ సీడ్ దట్ యూ కెన్ ఎవర్ సో ఇన్ యువర్ లైఫ్. ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ లవ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు మీ మెసేజ్?
ఇటువంటి విశ్వాసం ఎవరికైతే ఇంత హైగా ఎదిగిపోయిందో అప్పుడు ఈ శతాధిపతితో ఒక మాట అంటాడు. ఈ శతాధిపతి గురించి దేవుడు ఒక మాట అంటాడు, అది చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ కూడా ఇదే ఈ యొక్క శతాధిపతి గురించే వేరే రకంగా చెప్తాడనమాట. అవునా? ఎక్కడి నుంచి చదువుదామంటే 10 నుంచి చదువు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం నుంచి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇంత విశ్వాసం ఉంటే, ఇందాక చూసాం కదా, మనం అందులో చూసాం కదా, ఇజ్రాయెల్లో ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. ఈ విశ్వాసం ఎవరికి ఉందంట? శతాధిపతికి. ఎందుకు ఉందంట? అతను ఏం కలిగిన వాడు? ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ విశ్వాసం ఏమవుతుందంట? విస్తారముగా విస్తరిస్తుందంట. హల్లెలూయా, విస్తరిస్తుందండి. యూనో, faith groweth exceedingly where there is love. అప్పుడు ఎప్పుడైతే నీ విశ్వాసం లెవెల్ మారిపోతుందో పరలోకంలో నువ్వు కూర్చునే కుర్చీ లెవెల్ మారిపోతుంది. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? ఇజ్రాయెల్లో నేను విశ్వాసం ఉన్నట్టు చూడలేదని చెప్పి ఇతడు ఎక్కడ కూర్చుంటాడో చెప్తున్నాడు మనకి. ఎవరో? శతాధిపతి. చదువమ్మ. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను అనేకులు ఎక్కడి నుంచి వస్తారంట? తూర్పు నుంచి పడమర నుంచి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. హల్లెలూయా. అంటే వాళ్ళ కుర్చీ క్యాడర్ వేరు. పక్కన అడగండి, నీ కుర్చీ క్యాడర్ ఎక్కడో అని అడగండి. హల్లెలూయా. అంటే నీ కుర్చీ క్యాడర్ మారాలంటే నువ్వు ఎటువంటి వ్యక్తి అయి ఉండాలా? ప్రేమ గల వ్యక్తి అయి ఉండాలా. అంతేగాని విశ్వాసం కొరకు ఎక్స్ట్రా ప్రేయర్ చేస్తున్నావా? నచ్చలేట నేస్తున్నావు, నువ్వు ఉపవాసాలు 40 రోజులు ఉపవాసం చేసి పిల్లికి పిచ్చం పెట్టట్లేదు అనుకో, నువ్వు ఇంత విశ్వాసం కూడా పెరగదు, ఇంత కూడా పెరగదు. కొండ కాదు కదా, ఆవగింజ కూడా పోదు. హల్లెలూయా. కొండను కదలం కదా, ఆవగింజ ఇక్కడి నుంచి పోంటే పోనంటుంది అది. నీ విశ్వాసాన్ని వ్యర్థం చేసుకోమని చెప్పండి. డోంట్ వేస్ట్ యువర్ ఫెయిత్. ఇఫ్ యూఆర్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, you waste your faith. Hallelujah. These are secrets which will change your life forever. నీ జీవితాన్ని తరాల పాటు మార్చేసే మర్మాలి. Hallelujah. This message is so simple but very powerful. అంటే ఏం చెప్తున్నాడు? ఈ శతాధిపతి ఎక్కడ కూర్చుంటాడంట? అబ్రహాముతో కూర్చుంటాడంట. హల్లెలూయా. వామ్మో, ఎంతమందికి అబ్రహాముతో కూర్చోవాలని ఉంది? అంటే ఫస్ట్ రో క్యాడర్, డిఫరెంట్ రోస్ అనమాట. పరలోకంలో డిఫరెంట్ రోలు ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఈ పాటికి శతాధిపతి ఎక్కడ కూర్చుని ఉంటాడండి? ఇప్పుడు అబ్రహాం అబ్రహాము ఇస్సాకు ఆ లైన్లో కూర్చొని ఉంటాడు. అక్కడెక్కడ కూర్చున్నాడు శతాధిపతి. ఆ పక్కనేమో ఇంకొక స్త్రీ కూర్చొని ఉంటుంది. ఎవరో? తూరు సిద్ధేను చూసిన స్త్రీ. హల్లెలూయా. అవునా కదా? దే ఆర్ సిట్టింగ్. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ యేసుప్రభు, ఇక్కడ తండ్రి, మన పరిశుద్ధాత్మ ముందు కూర్చుంటారు అనమాట డైరెక్ట్గా. ఫస్ట్ మిగిలినేమో బాల్కనీ కనపడదు వాళ్ళకి, తెర మీద బొమ్మ ఇలా కాసేపు కూర్చో వినపట్టలేదు ప్రభు, ఎక్కడో కూర్చుంటాం అనమాట. చివరి నేల ఇలా మెడ చూడాలి, లేకపోతే బాల్కనీ, లేకపోతే సమ్ ప్లేసెస్. అంటే ప్రేమ ఈ భూమి మీద నీ వాతావరణం మార్చడమే కాదు, పరలోకము కూడా నిత్యము నీ వాతావరణాన్ని మార్చేయగలదు. హల్లెలూయా. లవ్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ హియర్ యువర్ అట్మాస్ఫియర్ హియర్ ఆన్ ఎర్త్, బట్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ అట్మాస్ఫియర్ ఇన్ హెవెన్ ఫర్ ఎవర్. Hallelujah. Love prepares the best place for you in heaven. Hallelujah. ప్రేమ నీ కొరకు పరలోకములో చాలా మంచి కుర్చీని తయారు చేస్తుంది. హల్లెలూయా. ప్రేమ నిన్ను పరలోకములో ఉత్తమమైన చోట కూర్చోబెడుతుందంట. హల్లెలూయా. ఇక్కడే కాదు, ప్రేమ నీ వాతావరణాన్ని భూలోకములోనే కాదు పరలోకములో కూడా మారుస్తుందంట. పక్కన చెప్పండి, ప్రేమ నీ వాతావరణాన్ని భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా మారుస్తుందని చెప్పండి. Love not only affects you here on this earth, but also in heaven. Hallelujah. So get transformed to be a man of love and a woman of love. ఈ రోజు నుంచి ప్రేమగల స్త్రీగా, ప్రేమగల పురుషుడిగా ఎంతమంది మారాలనుకుంటున్నారు? Yes. Love God. Love begins by loving God. Hallelujah. Love begins by loving God. ప్రేమ ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? దేవుని ప్రేమించడం ద్వారా మొదలవుతుంది ప్రేమ. Hallelujah. Love begins at the point where you love God. దేవుని ప్రేమించుటతో ఏం మొదలవుతుందంట? ప్రేమ మొదలవుతుంది. లవ్ బిగిన్స్ at loving God. Hallelujah.
ఈ శతాధిపతి యూదులను ప్రేమించి యూదుల దేవుడి కొరకు ఏం కట్టాడు? మందిరము. అంటే యూదుల దేవుడిని ప్రేమించాడా లేదా? సో లవ్ బిగిన్స్ బై లవింగ్ గాడ్ అండ్ లవ్ ఎండ్స్ ఆల్సో బై లవింగ్ యువర్ ఎనిమీ. నీ కుర్చీని శాశ్వతంగా మార్చేసే స్థానము ఈ ప్రేమ. దిస్ ఇస్ లవ్. హల్లెలూయా. ఈరోజు నీ రోగం కుర్చీని స్వస్థత కుర్చీగా మార్చేయగలదు. హల్లెలూయా. లవ్ కెన్ చేంజ్ యువర్ చైర్ హియర్. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, ప్రేమ నీ కుర్చీని మార్చేయగలదు చెప్పండి. హల్లెలూయా. లవ్ కెన్ చేంజ్ యువర్ చైర్. ఈరోజు ఈ వాక్యం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వింటే మీ కుర్చీలు మారిపోతాయి. హల్లెలూయా. లవ్ కెన్ చేంజ్ యువర్ చైర్ హియర్. ఈ భూలోకంలో గౌరవమైన స్థానానికి నీ కుర్చీ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. శక్తిగల స్థానానికి వెళ్ళిపోతుంది. సైతాన్ని ఏమైనా చేయగలడా? డెవిల్ కెనాట్ హ్యాండిల్ లవ్. హల్లెలూయా. డెవిల్ కెనాట్ హ్యాండిల్. ఆడికి ఏం చేయలేదు తెలియదు. ప్రేమ గల వ్యక్తిని చూసి అమ్మో ఈడ దగ్గరికి మనం వద్దురా బాబు, ఎందుకంటే ద్వేషము ప్రేమ ఉండలేవు. ఇంటి పక్కకు కూడా రాలేడు. ఎందుకంటే ప్రేమ వెలుగు చీకటిని నాశనం చేస్తుంది. హల్లెలూయా. లవ్ కెన్ డిస్ట్రాయ్ హేట్రెడ్. అందుకే సైతానుడు నీ దరిదాపుల్లోకి రాలేడు. హల్లెలూయా. ద డెవిల్ కెనాట్ కమ్ బికాజ్ హీ కెనాట్ హ్యాండిల్ లవ్. ఆల్రైట్. సో ఈరోజు మీ శత్రువులకు ఫోన్ చేయండి. చేస్తారా? రాయండి లిస్టులు. ఎవరినెవరిని తిట్టా వాళ్ళందరి పేర్లు రాసి, అరే సారీ నన్ను క్షమించాను ఒక మాటను. ఒక్కొక్కసారి అవతలోడు హార్ట్ అటాక్ కూడా రావచ్చు నువ్వు అలాగంటే. కానీ చెప్పు, నిజంగా నువ్వు మారావా అమ్మా? అవునరా మారిపోయాను. ఎలా మారావు? దేవుని వాక్యము బండను బద్దలుగొట్టు సుత్తి వంటిది కాదా? హల్లెలూయా. God's word can break that and make it soft. హల్లెలూయా. God's word. అప్పుడు చెప్పాలా, నేను ఇలా దేవుని వాక్యం విన్నాను. హల్లెలూయా. యేసయ్య గురించి విన్నాను. హల్లెలూయా. ప్రేమ ఎలా మారుస్తుందో విన్నాను. నా ద్వేషం పోయిందిరా, నీ పట్ల ఇప్పుడు నాకేమీ లేదురా. నీ ఇంటికి వచ్చి రేపు కప్పు కాఫీ తాగలరా, కాబట్టి మధ్యాహ్నం భోజనం చేశాను వెళ్ళు. నిజమేనంటావా? ఎస్. కాల్ దెమ్. స్టార్ట్ బికమ్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. Become a man, be transformed into a man of love. పక్కన వాళ్ళు చెప్పు, ప్రేమ గల వ్యక్తిగా మారిపోను. మిగిలినన్నీ సెట్ అయిపోతాయని చెప్పండి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. ఆ ఎయిడ్స్ పోతుంది శరీరంలోంచి. హల్లెలూయా. దట్ ఎయిడ్స్ విల్ గో, దట్ క్యాన్సర్ విల్ గో, దట్ సిక్నెస్ విల్ గో. ఎస్ ఎస్. ఆస్క్ గాడ్, ప్రభువా నన్ను ప్రేమించే వ్యక్తిగా మార్చు, ద్వేషించే వ్యక్తిని ప్రేమించే వ్యక్తిగా మార్చు. కమాన్ ఆస్క్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్ నౌ. గాడ్, నువ్వు నన్ను ప్రేమించావయ్యా. నువ్వు ఎంత ప్రేమించావు, నీ ప్రేమను నేను పొందుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను ఎంత ప్రేమించావా. ఐ వాంట్ టు బికమ్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. నన్ను నీవు మార్చు. మేక్ మీ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. నేను ఇంతకాలము కేవలం ధనాన్నే ప్రేమించాను, నా వ్యాపారాన్నే ప్రేమించాను, నా ఉద్యోగాన్ని ప్రేమించాను, నా స్టేటస్ని ప్రేమించాను, నేను స్వార్థంగా నన్ను ప్రేమించాను. లార్డ్, టుడే ఐ వాంట్ టు లవ్ మై పీపుల్. ఐ వాంట్ టు లవ్ ద ఎనిమీస్. శత్రువులను కూడా ప్రేమించాలి. యేసయ్య, నాకు నీ ప్రేమ కావాలా. ట్రాన్స్ఫార్మ్ మీ విత్ యువర్ లవ్, మైటీ గాడ్. ట్రాన్స్ఫార్మ్ మీ విత్ యువర్ లవ్, ఓ మైటీ గాడ్. ట్రాన్స్ఫార్మ్ మీ. ఐ వాంట్ టు లవ్. ఐ వాంట్ టు బీ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. చేంజ్ మీ, ట్రాన్స్ఫార్మ్ మీ. ఎస్, కీప్ ప్రేయింగ్. ఈ ప్రార్థన చేస్తుండగానే చాలా మందిలో రోగాలు పోతున్నాయి. హల్లెలూయా. ద డెవిల్ ఈస్ గోయింగ్. ఎందుకంటే డెవిల్ కెనాట్ హ్యాండిల్ లవ్. నీవు ప్రేమ గల వ్యక్తిగా మారిపోతున్నప్పుడు నీ శరీరంలో సైతానుడు వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ లవ్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, ఎ వుమన్ ఆఫ్ లవ్, ద డెవిల్ హ్యాస్ టు లీవ్ యువర్ బాడీ. హల్లెలూయా. నీ కొడుకు శరీరాన్ని విడిచిపెట్టి పోవాలా, నీ కూతురు శరీరాన్ని విడిచిపెట్టే క్యాన్సర్ పోవాలా, ఎయిడ్స్ పోవాలా. హల్లెలూయా. ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ లవ్. సైతానుడు ప్రేమను తట్టుకోలేడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రేమ గల వ్యక్తిగా మారిపోతున్నావో నీ రోగాన్ని తీసుకొని వాడు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. హి హాస్ టు గో అవే విత్ యువర్ సిక్నెస్. నీ రోగాన్ని, నీ దరిద్రాన్ని, నీ అప్పుని, నీ బాధను తీసుకొని వాడు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. హి ఈస్ గోయింగ్ అవుట్. నీ ఇంటికి వెళ్ళి లోపల పారిపోతాడు. హల్లెలూయా. అప్పులు పోతాయి, ఆ రోగాలు పోతాయి, ఆ వేదనలు పోతాయి, ఆ నొప్పులు పోతాయి. ఓ యు డెవిల్ గో. లార్డ్, నన్ను ప్రేమ గల వ్యక్తిగా చేయ. ఆస్క్ గాడ్ టు మేక్ యు ఎ మ్యాన్ ఆఫ్ లవ్. నీ కనని గర్భం పండుతుంది. హల్లెలూయా. ఎస్, నీకు పెళ్ళి అవుతుంది. హల్లెలూయా. నీవు సొంత ఇల్లు కట్టుకుంటావు, నీకు ఉద్యోగం వస్తుంది. గాడ్ విల్ బ్లెస్ యు. ఎస్, ద డెవిల్ విల్ బి అవుట్ బికాస్ హీ కెనాట్ హ్యాండిల్ లవ్. దట్ సిక్నెస్ విల్ కమ్ అవుట్. ఆ చేతబడి నీ మీద పనిచేయదు. ప్రేమ గల వాని మీద చేతబడులు పనిచేయవు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, witchcrafts cannot work on you.
చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు నీ మీద పనిచేయవు సహోదరుడా, సహోదరి. నీవు ప్రేమ గలవాడివైతే, ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ లవ్, అడెన్ని చేతబడులు చేసినా సరే, నో 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 ఇట్ కెనాట్ కమ్ టు యూ. థ్యాంక్ యూ జీసస్. ఫిల్ దిస్ ప్లేస్ విత్ యువర్ లవ్. అయ్యా, ఈ ఆవరణం అంతా నీ ప్రేమతో నింపండి. ఫిల్ ఇట్ విత్ యువర్ లవ్. ప్రతి హృదయాన్ని ప్రేమతో నింపండి. క్షమించే గుణాన్ని దయచేయండి. గివ్ దెమ్ ఎ హార్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. అయ్యా, ఇదిగో ప్రేమించే హృదయాన్ని దయచేయండి. క్షమించే గుణాన్ని దయచేయండి. శత్రువులను, వారిని నిందించిన వారిని, వారిని తూట్లు పొడిచిన వారిని, వారి సంసారం నాశనం చేసిన వారిని ద్వేషిస్తున్నారేమో ఈరోజు. అయ్యా, వీడు నా జీవితాన్ని నాశనం చేశాడు, ఇది నా సంసారాన్ని నాశనం చేసింది, ఇది ఎలా చేసిందని ద్వేషిస్తున్నావేమో ఈరోజు ఆ ద్వేషం తీసేయి. ఎస్ ప్రభువా, నేను తట్టుకోలేను, నేను ఆమెను ద్వేషించుకుని ఉండలేను, కానీ నువ్వు నాకు సామర్థ్యం దయచేయి. గివ్ మీ ద పవర్ టు లవ్. గివ్ మీ ద పవర్ టు లవ్. ఎప్పుడైతే ప్రేమించే సామర్థ్యాన్ని నువ్వు దేవుడు అడుగుతావో, సైతానుడు పారిపోతాడు. ద డెవిల్ హ్యాస్ టు లీవ్. దట్ సిక్నెస్ హ్యాస్ టు గో అవుట్. ఆ క్యాన్సర్, ఆ ఎయిడ్స్, ఆ ట్యూమర్, దట్ యాసిడిటీ, దట్ ట్రబుల్, దట్ పెయిన్, దట్ సిక్నెస్, కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఇదిగో యావన్నమంతా దేవుని ప్రేమతో నిండుకొని ఉన్నది. వీరందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి సైతానుడా, బయటికి రా. యు డెవల్, కమ్ అవుట్ ఆఫ్ దిస్ బాడీస్. ఈ శరీరాల్లోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. డెవల్, కమ్ అవుట్. ఇదిగో వీరందరూ ప్రేమగల వ్యక్తులుగా మారిపోయారు. నౌ దే ఆర్ ఎ బాడీస్ ఆఫ్ లవ్. దే ఆర్ యువర్ ఎంబ్లమ్స్ ఆఫ్ లవ్. అవును, వీరందరూ ఇప్పుడు దేవుడు ప్రేమించేటువంటి, దేవుని ప్రేమతో ప్రేమించే ప్రేమ శరీరాలు. కాబట్టి సైతానుడా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఎస్, ఆ దరిద్రమా పో, అప్పులు పో, వ్యాధి పో, కష్టము పో, బాధ పో. అవుట్. యు డెవిల్, గో ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆఫ్ లవ్. ఈ ఆవరణమంతా దేవుని ప్రేమతో నిండుకొని ఉన్నది. కాబట్టి ప్రతి సైతాన్ని విడిచిపోవాలా. ఎవ్రీ డెవిల్ హ్యాస్ టు లూజ్ దిస్ ప్లేస్. ఎవ్రీ డీమన్స్ హ్యాస్ టు గో ఫ్రమ్ దిస్ ప్లేస్. ఎస్, ప్రతి దురాత్మ శక్తి ఆవరణ ముందు వెళ్ళిపోవాలా. ఎవ్రీ డెవిల్ హ్యాస్ టు గో. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ఎస్, ఈరోజు దేవుని యొక్క శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని స్వస్థత శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. గాడ్స్ హీలింగ్ పవర్ ఇస్ ఫిల్లింగ్ యూ. ఎక్కడ వ్యాధి ఉందో మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ వేర్ యు ఆర్ సిక్. దేవుని ప్రేమ ప్రవహిస్తుంది. గాడ్స్ పవర్ ఇస్ ఫ్లోయింగ్. పుట్ యువర్ రైట్ హ్యాండ్, మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్. అనేకులు స్వస్థపడుతున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ యువర్ పీపుల్. అయ్యా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. లార్డ్, హీల్ యువర్ పీపుల్. యెహోవా రాఫా, నీవు నీ బిడ్డలను ప్రేమిస్తున్నావు గనక నిశ్చయముగా ఆయన మన వ్యసనములను, మన బలహీనతలను భరించాడు. Surely you have borne our sicknesses and our infirmities. Surely, my God, surely you have borne our infirmities and our sicknesses. నిశ్చయముగా నీవు మా వ్యసనములను, మా బలహీనతలను భరించావయ్యా. అవును, ఎందుకంటే నీవు నిశ్చయముగా మమ్మల్ని ప్రేమించావు. నీవు నిశ్చయముగా మమ్మల్ని ప్రేమించావు కాబట్టి అవును, నీ ప్రేమ కార్యసాధకము రూపంలో ఇప్పుడే ప్రతి అనారోగ్యము గల వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి క్యాన్సర్ వ్యాధిని ముట్టండి. ప్రతి ఎయిడ్స్ వ్యాధిని ముట్టండి. ప్రతి టీబీ వ్యాధిని, ప్రతి ఒక్క ఆపరేషన్ను మీరు క్యాన్సిల్ చేయండి. కడుపులో వ్యాధులు, చెవులో వ్యాధులు, ముక్కులో వ్యాధులు, పేగులో వ్యాధులు, తలలో వ్యాధులు. ఎస్ లార్డ్, ఎవ్రీ సిక్నెస్, డిసీజ్ కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ప్రతి శరీరమునకు స్వస్థత, ప్రతి శరీరమునకు స్వస్థత, తల నుంచి అరికాలు వరకు ప్రతి శరీరమునకు స్వస్థత. థ్యాంక్ యూ జీసస్. బ్రెయిన్ ట్యూమర్, వెనకాల ఒక వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది, దేవుడు దాన్ని తీసివేస్తున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఆ బ్రెయిన్ ట్యూమర్ కరిగిపోవటం నాకు కనబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఐ సా బ్రెయిన్ ట్యూమర్ అట్ ద బ్యాక్, ఇట్ ఈస్ డిసపియరింగ్. హల్లెలూయా. ఎస్, ఈ వాతావరణంలో క్యాన్సర్ కరిగిపోతుంది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టేకింగ్ అవుట్ దోస్ క్యాన్సర్స్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అవును, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలా సహోదరుడా. ఆ క్యాన్సర్ గడ్డ కరిగిపోయిన సహోదరుడా, వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పాలా. నజరేయుడైన యేసయ్య, అనేకులకు జాయింట్ పెయిన్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. జాయింట్ పెయిన్స్, చాలా మందికి కీళ్ళ నొప్పులు బయటకు వచ్చేస్తున్నాయి. జాయింట్ పెయిన్స్ కమ్ అవుట్. ఆర్థరైటిస్ కమ్ అవుట్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కమ్ అవుట్. ఎస్ ఎస్, స్పాండిలైటిస్, మెడ నొప్పులు. ఎస్, బిహిల్, ఎన్ను నొప్పులు, నడుము నొప్పులు కమ్ అవుట్ లార్డ్. జాయింట్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్. అనేకులు, చాలామంది, ఓహో 1000కు పైన ఉన్నారు జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నవారు. దేవుడు వారందరినీ స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. యూ ఫౌల్ స్పిరిట్ ఆఫ్ పెయిన్ కమ్ అవుట్. శరీరంలో ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కర్స్ పెయిన్, ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ పెయిన్ అవుట్ ఆఫ్ ద బాడీ. నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ పెయిన్, క్యాన్సర్ పెయిన్, ఎయిడ్స్ పెయిన్, టీబీ పెయిన్, పెయిన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్. ఎస్, పెయిన్, శరీరంలో ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి అయ్యా. లార్డ్, హీల్ హార్ట్ ప్రాబ్లమ్స్. గుండె వేలవులు పూడ్చుకుపోయాయా అయ్యా, ఆ వేలవులను ఓపెన్ చేయండి. ఓపెన్ దోస్ వాల్వ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా, లివర్లను ముట్టి స్వస్థపరచండి. కిడ్నీలను, కొత్త కిడ్నీలను దయచేయండి. డయాలసిస్ను ఆపివేసి ఇదిగో స్వస్థత దయచేయండి. లార్డ్, హీల్ దర్ కిడ్నీస్, హీల్ దర్ లంగ్స్.
హోలీ స్పిరిట్ హీల్ దర్ లంగ్స్. ఊపిరితిత్తులను ముట్టి స్వస్థపరచండి నజరేయుడైన యేసయ్య. ఇదిగో పేగులను ముట్టి స్వస్థపరచండి, గొంతుకును ముట్టి స్వస్థపరచండి లార్డ్. హీల్ ద ఫ్లెష్. చర్మ వ్యాధులను తీసివేయండి, సైనస్ మైగ్రేన్ తీసివేయండి, పంటిలో వ్యాధులు, చిగురులో వ్యాధులు, నాలికలో వ్యాధులను తీసేయండి. ఇదిగో ఎస్ లార్డ్, జుట్టులో ఉండే వ్యాధులను తీసేయండి లార్డ్. చుండ్రు, సోరియాసిస్, స్కిన్ డిసీజెస్ కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హోలీ గాడ్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. అనేకులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఓ జాయింట్ పెయిన్స్ కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ అవుట్. చాలామంది నొప్పి లేకుండా లేడి పిల్లతో ఇంటికి వెళ్ళడం దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎస్, లేడి పిల్ల ఎలాగైతే జింకల పరిగెట్టుకుంటూ వెళ్తాదో అలాగ నొప్పి లేని శరీరంతో నువ్వు వెళ్ళడం దేవుడు చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ దోస్ బాడీస్. కడుపులో ఉండే ప్రతి గెడ్డలు, కణుతులను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. తల నుంచి అరికాల వరకు ఉండే కణుతులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ ట్యూమర్ కమ్ అవుట్, ఎవ్రీ ట్యూమర్, అల్సర్స్ come out, every sickness, every disease, every report to be normal, thyroid, blood pressure, sugar, TB, every report Lord, hepatitis B, hepatitis C, SLE, yes Lord, uncommon diseases, incurable diseases, be healed in Jesus name. కుదరని వ్యాధులను కూడా ఏ డాక్టర్లు అయితే నువ్వు స్వస్థపడలేవని చెప్పారో ఆ వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. హీల్ దెమ్ లార్డ్ జీసస్ రైట్ నౌ. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ప్రతి శరీరమునకు విడుదల ప్రవచిస్తున్నాను. అనేక మంది యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ద లార్డ్ ఇస్ టెల్లింగ్, నేను నా ప్రజలను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆర్థిక పరిస్థితులు మారుస్తున్నాను. అనేకులు అప్పులు తీర్చబోతున్నాడు దేవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఎస్ 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 లార్డ్. ఈ సంవత్సరము అనేక మందిని అప్పులేని వానిగా చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అనేక మంది రాబడి పెరుగుతుంది. ఐ కుడ్ సీ మనీ కమింగ్ ఇన్ టు పీపుల్. రాబడి పెరుగుతుంది. థ్యాంక్ యూ లార్డ్. ఐ కుడ్ సీ మ్యారేజెస్. హల్లెలూయా. ఐ కుడ్ సీ మ్యారేజెస్. వివాహములు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. హీల్ యువర్ పీపుల్, డెలివర్ యువర్ పీపుల్. నీ బిడ్డలను నీ నామమున ఆశీర్వదించు. అవును, నీ ప్రేమ యొక్క చిహ్నమే యేసయ్యా. ఇప్పుడు ఆ నామమున నీ ప్రేమ ప్రత్యక్షమవును గాక. అవునయ్యా, ఆ నామములో ప్రేమ ప్రత్యక్షమవునట్లు ప్రతి శరీరాన్ని ముట్టి స్వస్థపరచండి. హీల్ దిస్ బాడీస్ రైట్ నౌ. హీల్ దిస్ బాడీస్. నజరేయుడైన యేసు నామమున విడుదల ప్రవచిస్తున్నాను. బి హీల్, బి హీల్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ అండ్ డెలివరింగ్ యువర్ పీపుల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున పరిపూర్ణ విడుదల ప్రవచిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్.